వెల్కమ్ టు ది ఫ్యామిలీ ఆఫీస్ విజిట్ పార్ట్ 3 వచ్చేసి ఇక్కడ ఆఫీస్లో అయితే ఒకటి కాదండి, ప్రతి ఒక్క ఐటెం కూడా పెట్టారు. పానీపూరి, చాట్స్ అండ్ దెన్ చాకో చిప్స్, కూల్ డ్రింక్స్, ఇంకా చాలా పెట్టారు అనమాట. ఇలాంటి గేమ్స్ ఆడితే ఇంకొకరు ఏమనుకుంటారో అని ఒక మనసులో ఒక ఇంటెన్షన్ ఉంది. కానీ ఈసారి ఎవ్వరు లేరు నేను పోయినప్పుడు, అందుకని నాదే ఛాన్స్ అని చెప్పి నేనైతే ఆడేసాను. ఈ గేమ్స్ అన్ని చూసి నేను ఒక చిన్నపిల్లలాగా అయిపోయానండి అక్కడ. గేమ్తో అయితే నాకైతే చాలా మెమరీసే ఉన్నాయన్నమాట. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే మేము చిన్నప్పుడు కరెంటు పోయినా, ఖాళీగా ఉన్నా, బోర్ కొట్టినా మేము నిచ్చెనాట ఆడుతుంటాం అనమాట. దీన్ని నిచ్చెనాట అంటారు, బట్ ఐ డోంట్ నో వాట్ యూ కాల్. ఫైనల్గా గేమ్ అయితే విన్ అయిపోయాను వితౌట్ స్నేక్ బైట్. మా కంపెనీలో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇఫ్ యూ నో ఎనీ అదర్ యాక్టివిటీ జస్ట్ లైక్ గిటార్ ఆర్ డ్రాయింగ్ ఆర్ ఆర్టిస్ట్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దాట్ ఆర్టిస్ట్ హూ ఈస్ బీన్ పెయింటింగ్ మీ. నాకైతే ఎప్పటి నుంచో ఒక బటర్ఫ్లై చేతి మీద వేయించుకోవాలని అనిపించింది అనమాట. సో దట్స్ హౌ ఐ బీన్ డూయింగ్ ఇట్. నేను వెళ్ళినప్పుడు ఇంకా ఎవరు రాలేదు, ప్లస్ ఎవరు రష్ లేదు కాబట్టి తను చాలా నీట్గా, డీటెయిల్డ్గా, చాలా ఓపిక్గా వేశాడు. బట్ ఐ లైక్ ద వే హౌ హీ డిజైన్డ్ ఇట్ అకార్డింగ్ టు మై డ్రెస్ కలర్స్ అన్నమాట. ఇంకా నన్ను చూసి మా కొలీగ్స్ ఉంటారా, వాళ్ళు కూడా వెనకాల వరుస పెట్టి ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన డిజైన్స్ లైక్ శివ అండ్ ఆల్ స్టఫ్స్ దే హ్యావ్ బీన్ డన్. ఇంకా మాకు గివ్ అవేగా ఏమిచ్చారు, ఇంకా గేమ్స్లో గెలిచినందుకు ఏమిచ్చారు, ఈవెంట్కి వచ్చినందుకు ఏమిచ్చారో నెక్స్ట్ వీడియో చూసాను. నాకు ఇష్టమైన ప్లేస్కి నాకు ఇష్టమైన వాళ్ళని పిలుచుకొని వస్తే ఆ ఫీలే వేరు కదా అసలు. ఇంతకు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దెన్ ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.